పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దేశంలో ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలివే. ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరతీస్తున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ఆయా రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త ధోరణి కనిపిస్తుంది. ఎన్నికలు జరిగినప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వచ్చే ఓట్లు, సీట్ల లెక్కలో తేడాలుండవచ్చు. కానీ అంతిమంగా అధికార పక్షాన్ని ప్రశ్నించేలా ప్రతిపక్షాన్ని ప్రజలు ఇస్తుంటారు. ఇటీవల కాలంలో ఆ తీరు మారుతుంది. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు రావాల్సిన ఓట్లు, సీట్లు రాని పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు అధికార కూటమి 164 స్థానాల్లో విజయం సాధిస్తే విపక్షంగా ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కడం తెలిసిందే. దీంతో ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10% సీట్లు లేకపోవడంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షమే లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే కాదు, తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన మహారాష్ట్రలోనూ చోటు చేసుకుంది. మహారాష్ట్రలో అధికార పక్షంగా మహాయుతి అవతరించగా ప్రతిపక్షంగా మహావికాస్ అఘాడీ నిలిచింది. అయితే ఈ కూటమిలో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేలా 10% సీట్లు రాలేదు. కూటమిలోని శివసేన, యూబీటీ 20 సీట్లు, కాంగ్రెస్కు 16, ఎన్సీపీ శరద్ పవార్కు 10 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా 10% సీట్లంటే 29 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. కానీ విపక్షంలో నిలిచిన ఏ పార్టీకి ఆ స్థాయిలో సీటు రాకపోవడంతో మహారాష్ట్రలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే పార్టీ లేని పరిస్థితి. ఈ తీరులో దేశం మొత్తం 7 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్షం లేని రాష్ట్రాల జాబితాలో మొదటగా ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కింలున్నాయి. తాజాగా మహారాష్ట్ర కూడా ఈ జాబితాలో చేరింది. ఎన్నికల వేళ అధికార పక్షానికి తిరుగులేని మేజార్టీని ఓటర్లు కట్టుబెట్టడం మామూలే అయినా ప్రతిపక్ష ఉనికిని కూడా చాటుతుంటారు. ఇటీవల కాలంలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ దేశ ఓటర్లకు ఏమైంది? విపక్షం లేని అధికార పక్షాలు కొలువు తీరేలా ఎందుకు చేస్తున్నారనేది ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశంగా మారిందని చెప్పక తప్పదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.